అండి, అందరికీ నమస్తే. నేనైతే కాకరకాయని ఎల్లుల్లి కారం ఫ్రై చేస్తున్నాను. చాలా బావుంటది. ముందుగా అయితేని దీన్ని పొట్టు తీసేసుకొని ఒక మాట కడిగేసుకొని ఆయిల్‌లో ఏయించుకోవాలి సిమ్‌లో పెట్టి. ఆ తర్వాత మిగతాయి ఏయించుకోవాలి పల్లీలయిని. ఫస్ట్ అయితే పల్లీలేసుకోవాలి. ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నానండి కారానికి. సిమ్‌లో పెట్టి ఆగనివ్వాలి వీటిని. పల్లీలు వేగిపోయినాయి కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. అయితే కప్పుడు తీసుకున్నాను కారానికి. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించేసుకోవాలి. సిమ్లో బట్టి ఆగనివ్వాలండి, మాడిపోతాయి. ఎండుమిరగాయలు కదా, మాడిపోతే టేస్ట్ పోతుంది. కరివేపాకు 2 డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఒక స్పూన్ జీరా కూడా వేసుకోవాలి ఇందులోని ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. నేను పొట్టు తీయలేని ఎల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నా. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి, వేడి ఆటల మీద పెట్టుకోకూడదు. మిక్సీ మెత్తగా పొడి చేసేసుకోవాలి. కారం, ఇది ఎల్లుల్లి కారం. స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో రుచి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి, చల్లారిపోయి కదా. ఇప్పుడు కాకరకాయలు వేయించేసుకోవాలి. ఆయిల్ ఎక్కింది కదా, ఇలా పొట్టు తీసేసుకున్నాను నేను. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఆగనివ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఒక సైడ్ వేగినాయి కదండి, ఇంకో రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి స్లోగాను. ఇలాగా చేదు లేకుండా ఉంటే ఇలాగ వేయించుకుంటేని. కాకరకాయలు అయితే ఫ్రై రెడీ అయిపోయినాయండి. ఒక్క నిమిషం వేగనిచ్చి తీసేసుకోవాలి. తీసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నా ఎల్లుల్లి కారం. ఇందులోని సమానంగా పెట్టేసుకోవాలి. నాటిల్లోని ఫ్రై చేస్తాం కదా కాకరకాయలు అయితే తీసేసుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ ఎల్లుల్లి కారం ఫ్రై అయితేని ఇలా రసం అది చేసుకున్నామంటే బాగుంటుందండి. రైస్ తోటి వేడి అన్నంలో కూడా తినేయచ్చు ఇలా చేసుకున్నామంటే. మనం కళాయి తీసుకున్నాం కదండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎల్లుల్లి కారం అది పెడతాం కదా, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా అందులోని ఒక స్పూన్ తోటి అయితే నేను తీసేసుకుని పెట్టేస్తున్నాను. ఇలా అన్నట్లో పెట్టేసుకోవాలి ఫుల్గాను. ఇలా కాకరకాయ అయితే ఎల్లుల్లి కారం పెట్టేసానండి. ఇలాగా ఒక 2 నిమిషాల్లో ఉడకనివ్వాలి. ఇట్లాగా ఫ్రై అవుతే బాగుంటుంది. ఇది గ్రేవీలా ఉంటది కదా, ఇలా రైస్ లో కలుపుకున్నాం చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అసలు వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేసుకున్నామంటేని. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక మాట అయితేని. కాకరకాయ ఎల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.